ఇదే మా థియేటర్. ఇందులో నేనే పనోని, ఈయనే ఓనర్. మళ్ళీ చెప్తున్నా, ఈయననే ఓనర్. అదేంట్రా అడగక ముందే చెప్తున్నావు? అంటే గెటప్ చూసి కన్ఫ్యూజ్ అవుతారండి. నేను ఓనర్ అని మీరు పనోని అనుకుంటారని. ఈ గెటప్ లో అచ్చు రాజశేఖర్ గారు లేనా? శేఖర్ రావు. థియేటర్ లో జనాలు రావాలి, కుక్కలు వచ్చాయండి. వాటిని ఏమన్నా అన్నవాయండి. 200 పెట్టి బ్లాక్ లో టికెట్లు కొనుక్కొని మరి వచ్చాయి. తేడా వచ్చాడు పిక్కలు బీగుతాయి. ఒక 10,000 ఇస్తే హాల్ మొత్తం క్లీన్ చేపిస్తా. మొన్ననే కదా 10,000 తీసుకొని హాల్ మొత్తం క్లీన్ చేస్తాను. నిన్న రాత్రి నువ్వు ఏ సినిమా వేసావు? హర్రర్ సినిమా వేసావు. ఒక్కొక్క మొత్తం చుట్టుపోసి గబ్బు గబ్బు చేశాడు. సరే కానీ ఈరోజు ఏంటో తెలుసు కదా? ఇవాళ సూర్యవంశము రీ రిలీజ్ అన్నా. అదేరా వెంకటేష్ బాబు ఫ్యాన్స్ గురించి తెలుసు కదా? అసలే లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ. వాళ్ళు వస్తే మామూలుగా ఉండదు కదా. మేనేజర్ అయ్యా ఆ ఏసీలు బాగా చేసావా? ఆడియన్స్ అందరూ చల్లగా అవుతలేదు అంటారు. గ్యాస్ అయిపోయింది. మొన్ననే కదా 2 సిలిండర్లు వేసావు. ఈ సైజు సిలిండర్లు కాదు, ఏసీకి వేరే సిలిండర్లు ఉంటాయి. క్యాంటీన్ చూసుకోమంటే ఏదేదో చేస్తున్నావు. అయ్యగారు మిమ్మల్ని నమ్ముకొని క్యాంటీన్ పెట్టుకున్నాను, ఒక్కడో రావట్లేదు క్యాంటీన్ లోకి. అడగమన్నా అడిగితే ఏంటి అయ్యగారు కిందకు చూస్తున్నావు? ఆలస్యం చేయొద్దు, ఫ్యాన్స్ వచ్చేస్తారు. వీళ్ళు ఏర్పాట్లు చేయండి. నేను సంపాదించే ప్రతి రూపాయి నా సొంతం. నాకు ఇష్టమైన సినిమా వసంతం. నిన్ననే పిలిచింది పక్కింటి, నాకు ఇష్టమైన సినిమా తంటే. మేమందరం ఉంటాం కలిసి మెలిసి. నాకు ఇష్టమైన సినిమా తులసి. ఇలాగే తాగేమంటే తులసి కాదు, తులసి నీళ్ళే. ఇక నేను ఆడేది ఆటలో నాకు ఇష్టమైన లూడో, నాకు ఇష్టమైన సినిమా షాడో. లూడో సర్లే వదిలేయండి. ఏరి థియేటర్ సైడ్ ఓనర్ సైడ్ థియేటర్ ఓనర్స్ మీరేనా? వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరం వచ్చాం, మాకు తొందరగా సినిమా స్టార్ట్ చేయండి. నువ్వు వెంకటేష్ ఫ్యాన్ అంటున్నావు. అసలు వెంకటేష్ గారు డైలాగ్ చెప్పలేదన్నా? నువ్వు ఒక్కడవే సోలోగా చెప్పడం కాదు, నన్ను చూసి చెప్పు. అడగాలంటే అదోలా ఉంది, కొంచెం ఆకలిగా ఉంది. ఇది ఆడవారి మాటలకు అర్థాలు వేరే డైలాగ్. అయ్యో 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 పెళ్లి కాదా? పెళ్లి అయితే కష్టమే. మరి ఏం చేయాలి? సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా సింగిల్ హ్యాండ్ నరేష్. ఇంత పెద్ద మనిషిగా అనిపించలేదా? ఉప్పు తింటే బీపీ, చక్కెర తింటే షుగర్, మసాలా తింటే అల్సరు. సరిగ్గా భోజనం చేస్తే పోతావు. నీకెందుకురా థియేటర్లు ఓనర్లు ఇవన్నీ? ఇప్పుడు ఇక్కడున్నా తర్వాత అక్కడ ఉంటా. నువ్వు మర్చిపోయావు, ఫస్ట్ అక్కడ ఉన్నావు, తర్వాత ఇక్కడికి వచ్చావు. సముద్రంలో సునామీ వచ్చే ముందు అంతా సైలెంట్ గా ఉంటది. ఎన్నాళ్ళు ఉంటదన్న? ఒక 50 ఏళ్ళు ఉంటదా సైలెంట్ గా? ఇమోషనల్ డామేజ్. అరే అది వెంకటేష్ గారి ఫ్యాన్స్ పట్టుకొని నువ్వు. వెంకటేష్ గారి ఫ్యాన్స్ మీరే కాదురా, మేము కూడా స్లోగన్స్ చెప్తాం. మా ఇమ్ము గాడికి వెనకాల ఉన్నది కొండ, మాకు ఇష్టమైన సినిమా సుందరకాండ. ఎగరేసుకుంటూ వచ్చింది కదరా. ఇంతకీ ఈ సినిమా పేరేందో తెలుసా? సూర్యవంశం. సూర్యవంశంలో ఎవరెవరు ఉన్నారో తెలుసా? చెప్పు. సూర్య, జ్యోతిక. నా డైలాగ్ కూడా నువ్వే చెప్పేది తెలరా? మీరు బాత్రూమ్ లో కలర్ లేస్తుంటారు కదా మీరు. అంత కరెక్ట్ ఎలా చెప్పావు? ఖాళీగానే ఉన్నాడు, అదే చేస్తున్నాడు అనుకుంటున్నాను. నీ దగ్గర పైసలు ఎక్స్ట్రా ఉన్నాయా? ఉన్నాయి. అయితే మా మమ్మీని, మా డాడీని, అక్కని, చెల్లిని, బావని అందరినీ సినిమాకి తీసుకొని వస్తా, ఓకేనా? ఇది సూర్యవంశం, మీ వంశం కాదు. ఏంటమ్మా గోల ఏంటి? ఏం కావాలి? మాకు సినిమా పడాలి తొందరగా. సూర్యవంశం సినిమా, దానికి వచ్చాం. మూలకెళ్ళి కూర్చోండి, వేస్తాం. అయ్యో పుచ్చుక్ అయ్యగారు, ఏమైందిరా? ఆడు రీల్ పెట్టడం మర్చిపోయాడు, ఖాళీ డబ్బా తెచ్చాడు. మరి ఇప్పుడు ఎట్లా? ఏంటి ఏం చేయాలి? ఇప్పుడు సినిమా కూడా రావట్లేదు. వాడు రావాలంటే మినిమం 3 గంటలు పడుతుంది. మరి వాళ్ళకి ఏమని సమాధానం చెప్తాం రా? భయ్యా తొందరగా సినిమా స్టార్ట్ చేయి. ఏమైందిరా?
ఇచ్చాడు. రీల్ రావాలంటే 3 గంటలు పడుద్ది. వాళ్ళేమో అరుస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరేం కంగారు పడద్దు. వెంకటేష్ ఫ్యాన్స్ పెట్టుకోవడం అంటే చాలా డేంజర్. నాకు తెలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంటుంది, వాళ్ళు పిలిస్తే ఈ 3 గంటలు మేనేజ్ చేస్తారు. ఈ 3 గంటల్లో రీల్ తెప్పించు. అది బెటర్. మరి తొందర పిలువు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ, అమ్మా నేనే. దేనికి? థియేటర్ ఓనర్ ని. ఓ ఓకే. మా స్టాఫ్ అంతా ఒక ఫ్యామిలీ అయితే ఫ్యామిలీని మేనేజ్ చేయడానికి నాకు మేనేజర్ ఉన్నాడు. ప్రాబ్లం ఏంటో చెప్తాడు. మనకి ఎలాంటి థియేటర్ 4 ఉన్నాయి. అవును తెలుసు, చాలా మేనేజ్ చేస్తుంటారంట కదా. సూర్యవంశం అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఓ వావ్. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆ బాక్స్ మిస్ అయింది. అది రావడానికి టైం పడుతుంది. ఇక్కడ ఫ్యాన్స్ చూస్తే చాలా సీరియస్ గా ఉన్నారు. ఆ 3 గంటలు ఆ ప్రింట్ వచ్చే లోపు మీరు మేనేజ్ చేయగలగాలి. ఓ ఓకే ఓకే ఓకే. ఏంటి అక్కడ ఏంటి పరిస్థితి? తొందర రండి రా. ఒక్క నిమిషం. సూర్యవంశం అంటే మీనా గారు రాధిక గారు రావాలి. ఇద్దరు రాధిక గారిలో వచ్చారు. మీనా గారు రారా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మాకు సూర్యవంశం సినిమా రెడీ ఉందా లేదా? అలాగంతా ఏం లేదండి. వెంకటేష్ గారి ఫ్యాన్స్ మీరు. వెంకటేష్ గారి రిలీజ్ అంటే ఎంత స్పెషల్ గా ఉండాలి. అందుకే మమ్మల్ని పిలిచి ఒక ఈవెంట్ కండక్ట్ చేసి మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిన తర్వాత ఆ మూవీ మీకు చూపెడదామని వాళ్ళు అనుకుంటున్నారు. ఒక్క టికెట్ కి 2 సినిమాలు. మాకు సూర్యవంశం సినిమా కావాల్సిందే. మీకు సూర్యవంశం మూవీ అది చూడాలి, అంతే కదా. ఆ మూవీలో ఉన్న సీన్సే మేము రీక్రియేట్ చేసి మీకు చూపెడతాము. మీరు రీక్రియేట్ చేశాక మేము ఆ మూవీ చూడలేం కదా. ఏమనుకుంటున్నారు మమ్మల్ని? శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక్కడ. మీరెవరు? సంగవి. అందులో సంగవి క్యారెక్టర్ తెలుసా నీకు సినిమాలో? అంటే వెంకటేశ్వర లవ్ చేసి ఇంకొకరిని చేసుకుంటది. అవునా? ఆ సూర్యవంశం సినిమాని రీక్రియేట్ చేయండి. మాకు నచ్చితే చూస్తాం, లేకపోతే మాకు సూర్యవంశం సినిమా వచ్చిందా? సూర్యవంశం సినిమాని కాదండి, అందులో ఉన్న ఒక మంచి మంచి సన్నివేశాలని మేము రీక్రియేట్ చేస్తాము. వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తారంట. పదా ఓకేనా? మీ ప్రాబ్లం ఇప్పటికీ మేము టెంపరవరీగా పక్కకు పెట్టాము. ఇంతలోపు మీరు తెప్పిచ్చేస్తే ఇక్కడ ఏ ప్రాబ్లం గొడవ లేకుండా పోతుంది. మేము అంతవరకు అయితే వాళ్ళని మేము ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. ఓకేనా? మేము వెళ్ళి పనిలో ఉంటాం. ఓకే రష్మి, మీకు అర్థమైంది కదా? సరే మేడం. మరి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. సినిమా డాన్స్లు వేస్తున్నారు, గేమ్లు ఆడుతున్నారు, ఇవన్నీ ఓకే. పాటలేవయ్యా అనుకున్న ఇది అడుగుతారని. అందుకే బ్యాండ్ కాన్సర్ట్ ని ఇన్వైట్ చేసాము. సో వాళ్ళు వెల్కమ్ చెప్దామా? రెడీ. సో లెట్స్ వెల్కమ్ బ్యాండ్ కాన్సర్ట్. అలలెగసే తెలియనివో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసితికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణువణువు అలలెగసే తెలియనివో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసితికే నా స్వప్నమే చిక్కు చిక్కు చిందే నదిరిదుతోం దిత్తోం దిత్తు తోం తోం చిక్కు చిక్కు చిందే నదిరిదుతోం దిత్తోం దిత్తు తోం తోం తిల్లానా నా కసి కళ్ళకునా చిక్కు చిక్కు చిందే అన్నానా ముద్దు చాలమీనా అది ఎంత చిన్నదైనా చెక్కు చెక్కు ఇచ్చేయన్నానా కన్ను కేటితే సుల్తానా కసి కట్టు దాటరా దీవానా కొంటె ముద్దులా కప్పం కట్టి కాడే వేసేనా
చిక్కు చిక్కు చిందే అన్నానా ముద్దు చాలమీనా అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్నానా శ్వాస నీవే తెలుసుకోవే స్వాతి చినుకై తరలి రావే నీ జతే లేనిదే నరకమే ఈ లోకం జాలినాపై కలగదేమే జాడైనా తెలియదేమే ప్రతిక్షణం మనసిలా వెతికెనే నీ కోసం ఎందుకమ్మా నీకీ మౌనం తెలిసి కూడా ఇంకా దూరం అరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా చెలియ చెలియా చెలియ చెలియ అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా చిగురు ఎదలో చితిగా మారినది విరహ జ్వాలే సెగలు రేపినది మంచు కురిసింది చిలిపి నీ ఊహలో ఓ వయసాగక నిన్ను కలిసిన నన్ను మరిచిన పదే పదే పరాకులే ఓ నీ ఆశలు నీ శ్వాసలు చిగురించగా అదే అదే ఎగిదాగిలే ప్రేమించే మనసుంటే ప్రేమంటే తెలుసంటే అది ప్రేమించిందో ఏమో అంటే ఐ లవ్ యూ అంటుంది నువ్వంటే చాలా ఇష్టం నువ్వంటే ఎంతో ఇష్టం ఇన్నాళ్ళు నాలో నాకే తిరిగని ఆనందాల ప్రేమే ఇష్టం పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ ప్రేయసి కాదా పా మహాభాగ్యమదే బతుకున్న వెనది ప్రే బాబా మహాబా ఎదురైపోతున్న కనది ప్రే బాబా మహాబా కరులే తెరుచుంద కలగి ప్రే బాబా మహాబా నిదరై రాకుండా నిజమే ప్రేమ ఓ చెలి సఖీ ప్రియా you love me now forever and ever ప్రియా నందే ఏ చంద్రముఖి la 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 ఏ ఉట్టి మీద గూడు పిచ్చపతోడు ఉట్టి మీద గూడు పిచ్చపతోడు వడ్డించదు చాలు నాకు ఒట్టు పెట్టి నెత్తిన గుండెల మద్దన సచ్చిపోవదు జనమ్మ నాకు ఉట్టి మీద గూడు పిచ్చపతోడు వడ్డించదు చాలు నాకు ఒట్టు పెట్టి నెత్తిన గుండెల మద్దన సచ్చిపోవదు జనమ్మ స్కాములన్నీ కాము చేసి సరదాగా బతుకుతున్నా పచ్చగళ్ళ ఇష్యూ తోటి సచ్చి సగం అవుతున్నా లడ్డు లడ్డి ముఖాలేమో జిడ్డులాగా మారుతున్నా చక్కనైన చుక్క ఏమో ఎక్కడుందో చిక్కదాయే మైసమ్మో మైసమ్మ పేరులేరిపోని ఉత్తరమేసి మైసమ్మ నన్ను ప్యారుక దివానా చేసిపోయిందే మైసమ్మ కాలేజీ క్యాంపస్ లో కాలు నిలవదే మైసమ్మ మా కంప్యూటర్ క్లాసులో మిస్ అవుతున్నామే మైసమ్మ ఓ మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ గాబరబెట్టి నన్ను గాబర
పరబెట్టి గైపుగాకే మైసమ్మ జర పరేషాని చెయ్యకే మైసమ్మ మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాండ్ కాన్సర్టో. సూర్య గారు అలాగే వెల్ డన్ ఓంకార్ గారు. ఇంద్రజ గారికి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? లెట్స్ ఫైండ్ అవుట్. మ్యామ్, ఐ థింక్ మెన్ ఇన్ బ్లాక్ రాక్. మీరు ఇక్కడ ఏమనుకుంటున్నారో అవన్నీ మీ గాత్రంలో పలుకుతుందండి. దట్స్ అ గాడ్ బ్లెస్సింగ్. మీకు అవి చాలా చాలా బ్యూటిఫుల్ గా సింక్ అవుతుంది. ప్లైన్ నోట్స్ కానివ్వండి, ల్యాండింగ్స్, ఓ మై గాడ్. సూర్య కార్తిక్ గారు, యువర్ ల్యాండింగ్స్ ఆర్ టూ గుడ్ అండి. టూ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పిచ్చింగ్ అయితే సూపర్ అండి ఓంకార్ గారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ బ్యాండ్ అందరూ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద బ్యాండ్ హ్యాడ్ అ గ్రేట్ జాబ్ అండి. ఎన్నో సార్లు మేము విన్న పాటలు చాలా కొత్తగా వినిపించారు. బోత్ ఆఫ్ యూ హ్యావ్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండి. సూపర్. థ్యాంక్ యూ దిశా గారు. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. అంటే ప్రెసిడెంట్ గారు మీరు ఏమనుకున్నారు చెప్పండి? మీరు ఏదో ఒక ఆట పెట్టండి, నచ్చితే చూస్తాం, లేకపోతే మేము మొహాన్ని కొడతాం. మీ మొహమే ఎవడో కొడితే కొట్టినట్టు ఉంది, మాకు మొహానికి మీరు కొడతారా? ఏరా నరేష్ అన్ని మాట్లాడుతుందా? మాట్లాడవే. మా ఫ్యాన్స్ కు బోర్ కొడుతుంది, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు ఈ గేమ్ లో. అదే కదా మాకు కావాల్సింది. మీరు చూడండి, గేమ్ ఆడుతూ అట్నుంచి రీల్ వచ్చేస్తుంది. ఓకేనా? సో లెట్స్ బిగిన్ ద గేమ్ సెగ్మెంట్. ప్రెసిడెంట్ గారు మంచి గేమ్ సెగ్మెంట్ ప్లాన్ చేశాము. గేమ్ వచ్చి అక్కడ మీ రెండు కప్స్ చూస్తున్నారు కదా, ఇటువైపు నుంచి ఒకరు వస్తారు, ఇటువైపు నుంచి ఒకరు వస్తారు. ఇద్దరు కలిసి ఈ గేమ్ ఆడబోతున్నారు. ఆ ఇద్దరు ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ కప్ లో ఉన్న ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఫస్ట్ ఎవరు వాళ్ళ కప్పు 1 by 1 బాక్స్ లో జరుపుతూ ఫస్ట్ ఈ బాక్స్ వరకు తీసుకొని వస్తారో వాళ్ళు విన్నర్స్. కానీ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఇటువైపు నుంచి వాళ్ళ కప్పు రావాలి, అలాగే ఇటువైపు నుంచి వాళ్ళ కప్పు ఇటువైపు రావాలి. రెండు కప్పులు ఫస్ట్ ఎవరిది ఫస్ట్ ఈ బాక్స్ లో వస్తుందో వాళ్ళు విన్నర్స్. సో ఫస్ట్ మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి సన్నీ అన్న వస్తున్నాడు. వాళ్ళ సైడ్ నుంచి దమ్ముంటే గడ్డ నవీన్ పంపమను. హలో 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 మీరు కూర్చోండి. వాళ్ళంటే మీరు వచ్చేస్తారా ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్ వాల్యూ అట్లాంటివి ఏం ఉండవా ఏంటి? భాస్కర్ గారు మీకు సిగ్గులేదా ఏంటి? ఈయనకు లేదు. ఫస్ట్ వచ్చి ఆది గారు మీరు ఆడతారు అండ్ భాస్కర్ గారు ఆడతారు. ఎందుకంటే థియేటర్ అయింది, ఫ్రాన్స్ అసోసియేషన్ మీది కాబట్టి మేమిద్దరం ఆడతాం. కప్పు బదులు నువ్వు ఉంటే మధ్యలో ఆడతాం. 3, 2, 1 కప్పు గో అనలేదే. రండి. ఏంటి 3, 2, 1 నో గో. లాస్ట్ టైం గో చెప్పకపోతే ఏంటి చెప్పండి? కంపల్సరీ నీతోనే. 3, 2, 1 సోదే అది. 3, 2, 1 గో. Come on. తీలేదు. పెట్టే. ఫైనల్ జడ్జ్మెంట్ ఇంద్రజ గారు. మ్యామ్ చెప్పండి. సైలెన్స్. లాస్ట్ కప్ అటువైపు నుంచి ఆది గారు పెట్టలేదు, మర్చిపోయారు. ఒక కప్పు ఆయన ఫస్ట్ గా పెట్టినా కూడా 2 కప్పులు పెట్టారు కాబట్టి భాస్కర్ గారు గెలిచారు. మరి ఈసారి అమ్మాయిలు ఆడబోతున్నారు. ఇటువైపు నుంచి ఎవరు? మాతి. ఇటువైపు నుంచి సునంద గారు రండి. 3, 2, 1 గో.
మా సైడ్ నుంచి ఒక డైలాగ్ చెప్పొచ్చా? చెప్పండి. ఆంటీ నీ కప్పు స్లో ఏంటి? ఓకే ఆది గారు మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ప్రవీణ్ గారు. మళ్ళీ ఇటువైపు నుంచి నరేష్ నరేష్ నరేష్. అరే ప్రవీణ్ గెలవాలి నరేష్ గారి మీద. 3, 2, 1 గో. కమాన్ ప్రవీణ్ కమాన్ కమాన్. మా సైడ్ నుంచి సత్య వస్తుంది. ఓకే ఇటువైపు నుంచి స్వాతి రండి. కాంపిటీషన్ S వర్సెస్ S. రెడీ 3, 2, 1 గో. ఏదో థర్డ్ ఎంపైర్ చెప్పాలి ఏం జరిగిందని. స్వాతి స్వాతి ఓడిపోయింది అంటున్నారు. ఆగండి వినండి. ఒకేసారి పెట్టింది. సత్య మీరు చాలా సార్లు కప్పెట్టినప్పుడు అది పడిపోయి మళ్ళీ బాక్స్ నుంచి తీసి పడిపోయి మళ్ళీ బాక్స్ నుంచి తీసి ప్రాపర్ గా పెట్టలేదు. తనైతే రెండు కూడా కరెక్ట్ గా పెట్టి ఫినిష్ చేసింది. మేము గెలవాల్సింది వాళ్ళకి. అంకుల్ మీ కప్పు స్లో అయింది. విన్నారా? బికాస్ అది నేను క్లారిఫై చేయాలి కాబట్టి చేస్తున్నాను. సత్య రెండుని కలిపి ఒకేసారి పెట్టడం వల్ల తను ఫస్ట్ ఫినిష్ చేసిందేమో అనే ఒక భావన అయితే కలిగింది. బట్ స్వాతియే కరెక్ట్ గా 1 అని పెట్టి ఫినిష్ చేశారు, అందుకే వాళ్ళు గెలిచారు. కాదమ్మా లాస్ట్ గడిలోకి వచ్చిన తర్వాత రెండు ఒకసారి పెడితే ఏమి, ఒకదాని తర్వాత కూడా పెడితే ఏమి? అలా పెట్టకూడదని డైరెక్టర్ గా అంటున్నారు. మ్యాటర్ ఏంటి? ఫస్టే కప్పు దగ్గర పెట్టలేమా ఆ గేమ్? ఓకే యాదవ్ రాజు రండి. మా సైడ్ నుంచి భాస్కర్. 3, 2, 1 గో. మ్యామ్ విన్నర్ ఎవరు? భాస్కర్ గారు. నీలాంటోడు జితేందర్ ఇటువైపు నుంచి. శర్వరి రండి. అమ్మాయి అబ్బాయి ఏంటి? ఇమాన్యుడు వస్తాడు. రమ్మను ఇమాన్యుల్ గాని రమ్మను. ఓకే 3, 2, 1 గో. గ్లాస్ లో మందు పోసింగ్స్ గట గట తాగింగ్స్ ఎంజాయ్ పండుగ. కంగ్రాచులేషన్స్ థియేటర్ వాళ్ళు. థాంక్యూ. yes ఈ కప్ మీది. మరి నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి ఏంటి? ఎక్కడ మా రీల్? నీవు రీల్ తెచ్చే లోపు ఈవిడ 50 రీల్స్ చేసింది ఫోన్ ఇలా పెట్టి. ఆది గారు మీకు సూర్యవంశం మూవీ చూడాలని ఉంది. వాళ్ళేమో రీల్ బాక్స్ తెప్పించట్లేదు, మేమేమో ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఒక భాగంగా సూర్యవంశం మూవీనే స్పూఫ్ చేసి చూపిస్తాము. కాసేపు దాంట్లో రిలాక్స్ అవ్వండి, అంతలో రీల్ వచ్చేస్తది. పెద్ద వెంకటేష్ గారు ఎవరు? మన రమేష్ గారు. మాకొద్దు స్పూఫ్. సో
సో ఇంద్రజ గారు చెప్పినట్టు సూర్యవంశం సినిమాని ఒక స్పూఫ్ కింద మార్చి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఇప్పుడు చూపించబోతున్నాము. మరి ఆ స్కిట్ ఏంటో చూద్దాం. అడుగో మహారాజు పులిలా కదిలాడు ఆమిసాలు చూడు రోషాల చూడు వీరాది వీరుడురా. కార్యక్రమం మొదలు పెడదామా? రండి, మీ ఫ్యాన్ గా నేను కూడా మీ పక్కనే ఉంటా. అయ్యగారు పంచాయతీకి వెళ్ళి తీర్పు ఇవ్వాలి. ఎవరు ఏం చేశారు? ఏ తప్పు చేశారు? రాత్రి మీరే. రండి రండి, కొత్త పంచాయతీ ఇంకోటి ఉంది, రండి. ఏమండి మన భానుబాబుని పిలిపిద్దామా? వాడి గురించి ఎత్తకు. తండ్రి మాట కాదన్నోడు ఆడు పలికి మాలోడు, దాన్ని పెళ్లి చేసుకున్నది ఇంకా పనికి మాలు. నువ్వు ఇంకా పనికి మాలినోడు. ఇంకా డైలాగ్ ఇప్పుడే కాదు. మన భానుబాబుని పిలిచేస్తానండి. మీ బాబునంట పిలవండి. నా నోట్లోకి వెళ్ళి వాడి పేరు కూడా వినపడడానికి వీల్లేదు. ఏ డైలాగ్ మర్చిపోయారా? అయితే మేమే పిలుస్తాం. భానుబాబా రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే. భానుబాబు రాగానే ఇలా అన్నాడు గోరు చుట్ట. ఏమండి మన భానుబాబు రా 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 రా. పగలు పగలు పగలు. సంగవి, నిన్ను చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను. లేదు భానుప్రకాష్, నేను వేరే అతన్ని ప్రేమిస్తున్నాను. అతన్ని పెళ్లి చేసుకుంటాను. ఓకే, నాన్నకి ఈ విషయం తెలిసిందంటే నేను తిట్టుకుంటాడు. నాన్నగారి ముందు నువ్వే ఇష్టం లేదని చెప్తాను. సరే. నాన్నగారి ముందు ఏంది పచ్చాపడంతా? తండ్రి మాట విననోడివి నువ్వు పనికి మాలినోడివి. ఊరవాడు ఇంకా నువ్వు చెప్పాల మాట. నాన్నగారు ఏమంటున్నాడంటే నీ మేనత్త కూతురు కదా దీన్నే చేసుకోమంటున్నాడు. నాన్నగారు, నేను చిన్నప్పటి నుంచి సంగవి నా దృష్టితో చూడలేదు. ఇంకే దృష్టితో చూసావు? ఇంకే దృష్టితో చూసావు? నాన్నగారు, నేను సంగవిని పెళ్లి చేసుకోను. తండ్రి మాట లెక్క చేయనోడివి నువ్వు ఒక పలికి మాలినోడివి. నిన్ను ప్రేమించినది ఒక పనికి మాలి. ఇంకా రాలేదురా. ఈ స్క్రిప్ట్ రాసినోడు ఒక పనికి మాలినోడు. ఇందులో నిన్ను పెద్ద వెంకటేష్ గా పెట్టడం ఇంకో పనికి మాలిన పని. రా 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 రా. వాయిస్ ప్రాక్టీస్, వాయిస్ ప్రాక్టీస్. ఇంట్లో నుంచి పంపించేసాయి అయ్యగారిని. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరా నువ్వు. మీరు కూడా వెళ్ళండి, చూడలేక చస్తున్నాం. ఏమండి ఏమండి మన భానుబాబు వెళ్తున్నాడు. ఆపండి, చెప్పండి ప్లీజ్. నీ కాళ్ళు పట్టుకుంటా. ఇమ్ము, దానికి కాళ్ళే పట్టుకోవచ్చు కదా. రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే. బాహుబలిలో రానా అంటుంది, ఇది మేనానా? మేనానా? నాన్నగారు, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరా. అయ్యగారు, అది మీ సూటి కేసు. నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటాను. అయ్యగారు సంతకం పెట్టండి. ఆస్తులే లేవు, అప్పులే అన్ని, అప్పులే అన్ని. అక్కడ వెళ్ళిపోరా. మీరు అప్పులు ఇచ్చినా ఆస్తులు ఇచ్చినా సరే నేను ప్రేమగా తీసుకుంటాను నాన్నగారు. నాకు మీరే విలువైన ఆస్తి, వెలకట్టలేని ఆస్తి. నాకు తీసుకో. నువ్వు అప్పులు తీసుకొచ్చి మళ్ళీ అయ్య దగ్గరే పెడదాం అనుకుంటున్నావా? తీసుకెళ్ళి కట్టు. బాయ్ నాన్న. ఏమండి మన భానుబాబు వెళ్తున్నాడు. ఆపండి. మాట విన్నాడు. నువ్వు వెళ్ళిపోరా ఇక్కడ నుంచి. భానుబాబు ఓకే. సారీ అయ్యగారు, మీకు విషయం తెలుసా? మన భానుబాబు ఆ అమ్మాయిని. ఏమండి భానుబాబు పోతే పోయాడు, ఇంకో భానుబాబుని కన్నావా? రంగుల కొంగు తాకి పడిపోయానే. అయ్యగారు, భానుబాబే దరిద్రం అనుకుంటే వాడికి ఇంకో బాబు పుట్టాడు. వాడు ఇంకా దరిద్రంగా ఉన్నాడు. ఇవాళ నుంచి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి. ఓకేనా? ఎందుకు వచ్చాడు రా? ఏందిరా పిల్లలతో పిల్లల మరి ప్రోగ్రామ్ చేస్తున్నావు? స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి. మమ్మీ నేను మీ తమ్ముని ట్రై చేస్తాం. అబ్బా ఏంటి రాలేదు? ఏంటి టాయిలెటా? అది కాదు, ఎక్కుతా. ఎవడ్రాయుడు ఇలా ఉన్నాడు? వాయు వర్షాలు లేకుండా ఎక్కుతానన్నప్పుడు అర్థం కాలేదా? ఇది మన భానుబాబు కొడుకండి. ఏనుగు ఎక్కుతా. ఏనుగు ఎక్కుతావా? 2 ఏనుగులు ఉన్నాయి, ఏదో ఒకటి ఎక్కి. నిన్ను చూస్తే నాకు ఫ్రెండ్ లాగా ఉన్నావు. వంగు ఎక్కుతా. ఏనుగు
ఏనుగు అమ్మ ఏనుగు తాగుబోతు రమేష్ అన్న ఎంత కష్టం వచ్చిందో. సరే రేపు వస్తావా ఫ్రెండ్? వస్తా. సరే బాయ్. నువ్వు బోరాగుండు. తాతయ్య ఎందుకో పిలవాలనిపించింది ఫ్రెండ్. మీకేరా మీరేమన్నా ఎమోషన్ అయ్యారా? రేపు గుర్రం ఎక్కుతా. వాడు నాలెక్కే ఉన్నాడేంట్రా? దయచేసి మన భానుబాబుని తెచ్చుకున్నామండి. భానుబాబు ఓకేనమ్మా. అయ్యగారు మీకు విషయం తెలుసా? మన భానుబాబు వైఫ్ ఉంది కదా, కలెక్టర్ అయింది. అవునా? మన సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి. పద కలెక్టర్ ఆఫీస్కి. మీరు సమస్యలు అంటే నా వయసు 26 సంవత్సరాలు, నాకు అయ్యి కాదు. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఊర్లో వ్యవసాయంలో వాటర్ రాక చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు అండి? ఇంకేం సమస్యలు ఉన్నాయి నాతో చెప్పండి. మీరు ఒకసారి మా ఊరు వచ్చి ఆ సమస్యలు తీర్చే మేము మీ రుణం తీర్చుకోలేము. సరే అండి, నేను మా అసిస్టెంట్స్ ఒకసారి ఒక్క నిమిషం. అమ్మ మీరు పట్టుకోవడం ఎందుకమ్మా? సెగ్మెంట్ అయ్యాక నీయే పట్టుకుంటాడు ఆయన. చేయనివ్వరేంటి సార్ వీళ్ళు? ఇచ్చిన ఒక్కటి డైలాగ్ చేయనివ్వట్లేదు. చెప్పండి సార్. ఇంకేడ మర్చిపోతే సాంప్రదాయిని మా ఊరికి వచ్చి మా ప్రాబ్లం క్లియర్ చేయండి అమ్మా చాలు. సరే వస్తానండి. ఏమండి మీకు విషయం తెలుసా? మన భానుబాబు బస్సుల వ్యాపారం పెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడంట. ఈ రోజు భానుబాబుది పెద్ద స్పీచ్ ఉంది. భానుబాబుకి దిగుద్ది ఈ రోజు మంచి స్పీచ్. స్కూల్కి వెళ్ళి జాగ్రత్తగా ఉండు. స్కూల్లో ఎవరితోనో మాట్లాడుతున్నావా? ఒక ఫ్రెండ్ తగిలాడు నాన్న. ఎవరు? ఒక ఫ్రెండ్ అచ్చు నీలాగే ఉన్నాడు. తొందరగా నీ ఫ్రెండ్ కి పాయసంలో విషయం కలిపిచ్చే పోతాడు. మాకు స్పీచ్ ఇచ్చారా? ఏం చెప్పాలో కూడా చెప్పలేదు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మా నాన్నగారు. మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్తుండేవాడు, ఉలి దెబ్బ పడితే రాయి రత్నం అవుతుందని చెప్పేవాడు. మరి నీ దెబ్బ పడితే రత్నం జాతి రత్నం అవుతాడు. మా నాన్న ఇంకో మాట కూడా చెప్పాడు, చెరపక రా చెడేవనేవాడు. నీకే చెప్పాడా? చెప్పగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దున్నేటప్పుడు ఎద్దు ఆలోచిస్తే నేల కడుపు నుంచి బంగారం పుట్టేదా? మీ నాన్న ఏదో చెప్పాడని మీ నాన్నకే చెప్తావేంటి? అటెల్లు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా నాన్న. 4 పెళ్లి చేసుకోవడమా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కూడా బాగుపడాలంటే మీ నాన్న చెప్పిన మాట వినొద్దు. తప్పుకోండి. రేపు భానుబాబు నాన్న ఇక్కడే ఉన్నాడు రా, ముసుగేసుకొని. నాన్న నువ్వు జనాల నుంచి సీక్రెట్ గా నన్ను చూస్తున్నావు. ఆ గుడ్డ మూసే నాన్న. నాన్న ఈయనే నన్ను ఏనుగు ఎక్కించుకుంది. ఆయన ఎవరో కాదు, ఆయనకు నువ్వో మాన్మోట్. నువ్వు ఇచ్చిన పాయసం తాగుతున్నా. అయ్యగారు తాగితే మీరు పోవాలి, మేము కూడా పోయేలా ఉన్నాం. నాన్నకి విషయం పెడతారా? ఈడే కలిపింది, ఈడు పిల్లలకి ఈడే కలిపింది. చచ్చిపోరా, యాక్టింగ్ చేయి, కింద పడరా. ఇక నుంచి పంచాయతీ నువ్వే నడపాలి. నాన్నగారు రేపు నుంచి మీ డ్యూటీ నేను తీసుకుంటాను. మీ నాన్నకి ఇష్టం పెట్టి నువ్వే కదూ? మీసాలు చూడు, రోషాల జోడు, వీరాది వీరుడురా, దొరదీటైన వాడి దేశాల లేడు, మా పాలి దేవుడురా. నిజంగా ఆది గారు అండ్ ఈ టీం మొత్తం కలిసి ఎప్పుడెప్పుడు స్కిట్ చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాము. చంద్రజ గారు ఈ స్కిట్ ఎలా అనిపించింది? అబ్సల్యూట్లీ ఈ మధ్య కాలంలో నేను ఇంతగా నవ్వుకున్న స్కిట్ అయితే జరగలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. యువర్ సిగ్నేచర్ స్కిట్స్ వి నీడ్ ఇట్ బికాస్ దిస్ ఇస్ వండర్ఫుల్ అండి. రమేష్ గారు నిజంగా అండి మీ స్పోర్టివ్నెస్ కి హ్యాట్స్ ఆఫ్ అండి.
సూపర్ ఎంటర్టైనింగ్ స్కిట్. Thank you so much Indraja garu, and thank you so much to the entire team. Thank you guys, wonderful. Indraja garu, last time మీరు చెప్పిన మ్యాటరే కరెక్ట్ గా సెట్ అయ్యి ఆ కాన్సెప్ట్ హిట్ అయ్యింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడే నాకు అందిన వార్త ఏంటంటే అతి త్వరలో మనకు ఆ రీల్ బాక్స్ అయితే రాపోతుంది, దగ్గరలోకి వచ్చేసారు. సో మీ అందరినీ హ్యాపీగా సంతోషపరచడానికి మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే మేము రెడీ చేసాము. జాతరలో డాన్స్ చేస్తే ఎలా ఉంటది, మాస్ ఊరా మాస్ గా ఉంటది, అలాంటి ఒక పర్ఫార్మెన్స్ అయితే మేము రెడీ చేసాము. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. పర్ఫార్మెన్స్ అయ్యేటప్పటికల్లా రీల్ మీ చేతిలో ఉంటది. అయితే ఇంద్రజ గారు చెప్పినట్టు ఒక ఊర మాస్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ దెం. అందుకో మమ్మ అదుకో పూజలెందుకో పుణ్యమిచ్చుకో బాలచమ్మ జాతర మొదలెట్టండిరా. అసలు వేరే 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 లెవెల్ పర్ఫార్మెన్స్ ఇది. ఇంద్రజ మ్యామ్, జనరల్ గా జాతరలో ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మనందరికి అమ్మవారు పూనుతుంది, కానీ ఈ పర్ఫార్మెన్స్ చూస్తే అమ్మోరు తల్లికే పూనకం వచ్చేలాగా. బాయ్స్ అండ్ గర్ల్స్, మోహన్ మాస్టర్, మీరు ఎంత డెడికేషన్తో, మీరు ఎంత 100% ప్రాణం పెట్టి పర్ఫార్మెన్స్ చేశారో అదే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ డాన్సర్ చేశారు. ఈ డాన్స్ కోసమే మేము పుట్టామని ప్రతి మూమెంట్లో నిరూపించారు.
మోహన్ మాస్టర్, వాట్ యు హ్యావ్ ఇన్ యూ ఇస్ జస్ట్, మాకు తెలిసింది జస్ట్ ఇంతే. ఇంకా మీలో విషయం చాలా ఉందన్నదైతే అర్థమవుతుంది. మీ ఒక లెవెల్ ఆఫ్ ఎదుగుదల అన్నది చూడాలని నేను వెయిట్ చేస్తున్నాను. Once again, thank you so much to all the boys and girls, alage Kavya, Chakri and Mohan Master for this amazingly energetic performance. So madam, మొత్తానికి ఇది వచ్చి మా లాస్ట్ పర్ఫార్మెన్స్. మీరే చెప్పారు ఆ రీల్ వచ్చి దగ్గరలోనే ఉందని. yes ఫైనల్ గా ఏదో ఒకటి మనం ఇక్కడ నుంచి వెళ్దాం. ఇంకా వాళ్ళు రీల్ ఇచ్చేసి వచ్చేసింది. చూసారా, రీల్ వచ్చేసింది. మీరు కూడా వచ్చేయండి. రీల్ ఎక్కడ వచ్చింది. ఎక్కడ ఈ థియేటర్ కి కాదు, పక్క థియేటర్ కి. కాస్త అక్కడికి వెళ్ళి చూసుకోరా మీరు. మేము మరీ అంత ఎదవల్లా కనపడుతున్నాం మీకు. అంత కాదు, కొంచెం. లక్ష్మీనారాయణ, ఇలాంటి చోట మనం ఉండడం అవసరమా? ఎందుకు వచ్చావు మరి? మీ శ్రీదేవి డ్రామా కంపెనీని ఇక మేము జీవితంలో నమ్మం. పదంరా వెళ్ళిపోదాం. సినిమా ముఖ్యమా, థియేటర్ ముఖ్యమా? ఈ థియేటర్ లోనే చూడాలి. ఎందుకంటే ఈ థియేటర్ పేరేంటి? గుంటూరు టాకీస్. ఏంటి ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్ళండి పక్క థియేటర్ కి. ఇక్కడ రాకుండా అక్కడ ఎందుకు వెళ్ళింది? యాక్చువల్ గా మా థియేటర్ లో డబ్బులు లేవండి. పక్క డబ్బులు ఎక్కువ ఇచ్చాడని రీల్ అక్కడికి వెళ్ళిపోయింది. మేము 2 hours ఇక్కడ ఎంటర్టైన్ చేసాము. మా డబ్బుల సంగతి ఏంటి? ఆ మిగిలిపోయిన సమోసాలు డ్రింకులు ఉన్నాయి, తీసుకుని పోండి. ఇదండి మన ఇవాల్టి ఎంటర్టైనింగ్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే